ఎస్, ఆప్షన్ డి, నన్ ఆఫ్ దీస్. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఆప్షన్స్ అన్ని నాకెందుకు ఇచ్చినట్లు మమ్మీ? అందులో ఒక అమ్మాయి మా అన్నయ్య కూతుర్రా. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకునేవాళ్ళం. అది నీకు తెలుసు. చాలా ఫంక్షన్స్ కూడా వచ్చారు, చూసే ఉంటావు. తన సంబంధం ఖాయం చేద్దాం అనుకున్నాను, బట్ నీకంటూ చాయిస్ ఇవ్వాలి కదా. నాకిప్పుడు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదు మమ్మీ. ఎస్, బిజినెస్లో ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాను. బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఈ టైంలో పెళ్లి అని డైవర్ట్ అయ్యే ఉద్దేశం నాకు లేదు. సో నన్ను ఇప్పుడే ఈ విషయంలో ఇబ్బంది పెట్టద్దు. సిద్ధు, ఏం మాట్లాడుతున్నావురా? అంతా నీ ఇష్టమేనా? మా మాట వినవా? రుద్రాణి ఆగు. రేయ్, నువ్వు వెళ్ళరా. ఏంటి రుద్రాణి, ఏం చేస్తున్నావు నువ్వు? అందరి మీద కోపాన్ని వాడి మీద చూపిస్తున్నావా? వడ్డీలకిచ్చి ఇంత ఆస్తులు సంపాదించేది, ఇన్ని అరాచకాలు అక్రమాలు చేసేది వాడి కోసం. అలాంటప్పుడు వాడికి నచ్చినట్టు మనం ఉండాలి, కానీ మనకు నచ్చినట్టు వాడు ఉండాలనుకోవడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు చేసుకోపోయినా తర్వాత అయినా చేసుకోవాలి కదా. చేసుకోవాలి రుద్రాణి. చేసుకోవాలనుకున్నప్పుడు ఆలోచించుకుంటాడు. పెళ్లికి సిద్ధంగా ఉన్నప్పుడు వాడే చెప్తాడు. ఎవరెవరో నీ మనసు పాడు చేశారని, ఎవరో నిన్ను అవమానించారని నన్ను అవమానించడం, వాడి మనసు పాడు చేయడం కరెక్ట్ కాదు. ఈసారి వాడితో మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడుతావు. వద్దు. ఇంత నిర్మోహమాటంగా పెళ్ళొద్దంటున్నాడంటే వాడి మనసులో ఎవరైనా ఉన్నారా? నాకు తెలియకుండా ఎవరినైనా ప్రేమిస్తున్నాడా? ఇంకా ఆలోచించడానికి ఏముంది? మనం అంతకంటే మంచి సంబంధం తీసుకురాగలమా చెప్పు? పైగా మన బంధువుల అబ్బాయి చక్కగా ఉన్నాడు. అయితే నాకేం అభ్యంతరం లేదు నాన్నా. నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎవరో పరాయి వాళ్ళకిచ్చి శౌర్యాన్ని ఎలా చూసుకుంటారో అని భయపడే కంటే అత్తయ్య వాళ్ళకే ఇద్దాం అనుకుంటున్నాం. ఏ విషయమైనా సరే నేరుగా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు కూడా తనని ప్రేమగా చూసుకుంటారనే నమ్మకం అయితే నాకుంది. సరేరా, అందరం ఒకటే మాట మీద ఉన్నాం కాబట్టి అత్తయ్య వాళ్ళకు ఒక మాట చెప్పేస్తే సరిపోతుంది. మనందరం సరే అనుకున్నాం వదినా, కానీ శౌర్యని కూడా ఒక మాట అడగాలి కదా. ఏంటమ్మా దాన్ని అడిగేది? అన్ని దాన్ని అడిగే చేశామా ఏంటి? దానికి ఎలాంటి సంబంధం తీసుకురావాలో మనకు తెలుసు కదా. ఇంతమంది ఆలోచించి నిర్ణయం తీసుకున్నాక అది మాత్రం కాదంటుందా ఏంటి? కాదంటుంది అని నేను అనలేదు అత్తయ్య. తనని అడగకుండా అన్నీ ఇవ్వచ్చు, కానీ తన జీవితంలోకి ఇంకొక మనిషి తోడుగా వచ్చేటప్పుడు తనని అడగాలి. తను సరే అన్న తర్వాత మనం ఏ నిర్ణయం తీసుకున్నా బాగుంటుంది. మనందరం నిర్ణయం తీసుకుని మా నిర్ణయమే నీ నిర్ణయం అంటే రేపొకరోజు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, దేవుడి దేవల్ల రాదు, ఒకవేళ వస్తే మీరందరూ నిర్ణయించుకున్నారు, నిజానికి ఆ రోజు నాకిష్టం లేదు, మీ అందరి మాట కాదనలేక ఒప్పుకున్నాను అనే మాట తన నోట్లోంచి రాకూడదు కదా. భూమి చెప్పేది కూడా నిజమేనమ్మా. ఓ మాట శౌర్యాన్ని కూడా అడుగుదాం. అయినా అది చిన్నపిల్ల కదరా, దానికేం తెలుస్తుంది? లేదులేమ్మా, మనం ఒకసారి అడగాలి. మనిష్టమే తనిష్టం, అందులో ఏ అనుమానం లేదు. కానీ నన్ను అడగకుండా నిర్ణయం తీసుకున్నారని తను మాత్రం ఎందుకు అనుకోవాలి? ఒక మాట తనని కూడా అడుగుదాం. శౌర్య, శౌర్య,
ఎందుకక్క పిలిచావు? రా కూర్చో. అదేమ్మా, సుజాత అత్తయ్య గారు వాళ్ళ అబ్బాయిని చూసావు కదా? అవునక్క. శౌర్య, అత్తయ్య వాళ్లే వాళ్ళకు వాళ్ళుగా వచ్చి నేను కోడలుగా చేసుకుంటామని అడిగినప్పుడు మాకైతే ఏ అభ్యంతరం కనిపించడం లేదు. పైగా అరవింద్ కూడా బాగున్నాడు. పైగా మన బంధువులు కూడా నీకు ఎలాంటి లోటు లేకుండా బాగా చూసుకుంటారని మా అందరి నమ్మకం. మరి నీకు అభ్యంతరం లేదనుకుంటే మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఏంటి శౌర్య ఆలోచిస్తున్నావు? నీకిష్టం లేదంటే చెప్పు, నిన్ను బలవంతం చేసేదేం లేదు. అదేం లేదక్క, మీ ఇష్టమే నా ఇష్టం. ఇంకేంట్రా ఆలోచించేది? శౌర్య కూడా తనకి ఏ ఇబ్బంది లేదని చెప్పినట్టే కదా. సరే అమ్మా, అందరికీ ఇష్టమే కాబట్టి అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పేస్తాను. రే, పెళ్లి సంబంధం అనగానే అత్తయ్య వాళ్ళొచ్చి పద్ధతిగా అడిగి వెళ్లారు. మన నిర్ణయాన్ని కూడా ఫోన్లో కాకుండా నేరుగా వెళ్ళి చెప్తే బావుంటుంది. అవునరా, నేరుగానే వెళ్ళి మాట్లాడదాం. సరే అక్క, మంచి ముహూర్తం చూసుకుని ఈ పెళ్లికి మనకు ఏ అభ్యంతరం లేదని వెళ్ళి చెప్దాం. అబ్బా, మొత్తానికి తనకి ఎలాంటి సంబంధం చూడాలో, ఎలాంటి వాళ్ళు వస్తారో అని అనుకుంటుంటే అయిన వాళ్లలోనే మంచి సంబంధం దొరికింది. ఇంట్లో అందరూ సంతోషపడుతున్నారు, కానీ పెళ్లి అనగానే తన మొహంలో మాత్రం సంతోషం కనపడడం లేదు. ఏమై ఉంటుంది?